ఇవాళ మతి భ్రమించి ఏది మాట్లాడాలనో తెలియక సబ్జెక్ట్ లేక వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి ఏదో పెద్ద వచ్చి డైవర్ట్ చేద్దామని ఇవాళ పోటుగాళ్ళకి నాకు తెలుసు ఇవాళ సాయంత్రానికి ఏం మొదలైతాయి వాళ్ళ పట్టగాళ్ళందరిగా షురూ చేస్తారు ఫోన్లు. మైనంపల్లి హనుమంతరావు గారికి ఒకటే సూచన, సింగిల్గా వస్తావా సింగిల్గా వస్తావా, పక్కనే ఉంటాం కంటోన్మెంట్, ఒక్కొని వస్తావా ఒక్కొని వస్తాం, లేదు గుంపుతోనే వస్తావా దొడ్డిదారినే రాకు, సడన్గా రాకు, టైం చెప్పిరా, ఎందుకంటే మేమైతే పనిలో ఉన్నాం, నీకు పని లేదు, నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధిగా లేవు, కానీ మాకు మాత్రం ప్రజల అంశాలు ఎన్నో ఉన్నాయి, సో మాకు కొంచెం టైం చెప్పు, జాగా చెప్పు, మేము వస్తాం, నువ్వు గుంపుతోనే వస్తే మేము కూడా గుంపుతోనే వస్తాం, తెలుసుకుందాం నాడు ఎవరు పచ్చకల్లో ఎంత బలం ఉందో. రాజకీయంగా వస్తావా రాజకీయం చేద్దాం, కానీ నువ్వు ఇంకా 60 సంవత్సరాలు ఈ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా రౌడీయిజమే అనుకుంటే, దాన్ని ఏదో హీరోయిజం అనుకుంటే, బిడ్డ మేము విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం, నువ్వు ఉద్యమాలు చూడలేదు కావచ్చు, 100 మంది పోలీసులను అందరం ఎదుర్కొన్నోళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, నీ పచ్చకడికి ఎవరు కూడా భయపడేటోళ్ళు లేరు. హనుమంతరావు బంజయ్, ఇవాళ రాజకీయం మారుతుంది, జెన్జీ అందరు వస్తున్నారు, తిరగబడుతున్నారు.